కదిలిందో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడుసండో తోడికేను ముసుకుందో ఉప్పు కప్పు రంగు నొక్కలుకునుందో విడిలుకు చూసి మోసపోతుందో ఎదవండో పడవండో వలలో పడకండో కమో మోస్ట్ కన్నింగు కమో మస్త్ టర్నింగు కమో రైట్ లలో రంగు మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ వెదర్ యు గట్ రైట్ పర్ఫెక్ట్. హాయ్ హలో అండ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. KICK కేక్. సాధారణంగా ఎండాకాలంలో మిరపకాయ బజ్జీలు తింటే కిక్కు, వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే కిక్కు, కానీ మా షోకి వస్తే ఆ కిక్కే కిక్కు. అసలు ఇలా ప్రతిరోజు ఇన్ని కవితలు నేను చెప్తున్నానంటే అబ్బా చే నా మీద నాకెంత ఆనందంగా ఉందో. వెరీ గుడ్. కానీ మా షోలో యాజ్ యూజువల్ గా నా కవితల్లాగే ఈ రెండు పోటీలను నింపడానికి రెండు గ్యాంగులు వస్తారు, 4 రౌండ్లు ఆడతారు. అండ్ ఈ 4 రౌండ్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే వాళ్ళ కిక్ గ్యాంగ్ అవుతారు. 1% లక్ కలిపితే 100% ఎంటర్టైన్మెంట్ మా ఈ KICK కిక్. ఇంకా ఆలస్యం ఎందుకు, మా గ్యాంగులు పిలిచేస్తాను. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ విశేషాలన్నీ తెలుసుకుందాం మనం. ఓకే, సో ఇవాళ మన షోలో ఫస్ట్ గ్యాంగ్, లెట్స్ వెల్కమ్ దెమ్. అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి బాలు పోతుగా. బాబ్రా చోలి వేసుకున్న ఆగ్రతాజ్ దాటరా. బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాని బుజిమా 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 దిల్వాని. వెల్కమ్ వెల్కమ్ నలుగురికి. సూపర్ ఎనర్జీ, చాలా బాగుంది. ఇంతకీ మీ పేర్లు విశేషాలు తెలుసుకోవాలి నేను. సో ఫస్ట్లీ మీ పేరు? నా నేమ్ ఇస్ అక్షయ. అక్షయ. నాకు ఇన్స్పిరేషన్ నువ్వే. వద్దు, నిజం. నా షోకి వచ్చి నా పేరు చెప్పకపోతే బాగోదని చెప్పుంటావులే. అలా అయినా ఏం కాదు, ఒక టీమ్ ని లీడ్ చేయాలన్నా పంచులు వేయాలన్నా అని తర్వాత ఎనీ యూత్ లో. మీరు? నా పేరు సూర్య. నేను న్యూస్ ప్రెజెంటర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను అండ్ షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ లో చేస్తున్నాను ఆల్రెడీ. సూపర్, వండర్ఫుల్, గుడ్ జాబ్. మై నేమ్ ఇస్ మను. యాక్చువల్లీ ఇక్కడే ప్రాపర్, నేను చదువుకునేది మాత్రం లక్నో. ఎందుకు లక్ కలిసి వస్తుంది అన్నారు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే లక్నో అంటే లక్ కలిసి వస్తుంది. ఈ షోకి వచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది, అది కూడా మీతో. అదే ఈ షో అంతా అయిపోయి ఇదే డైలాగ్ నీకు చెప్తాను. ఓకే, బట్ గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మీ పేరండి? నా పేరు వినాయక. నేను షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ చేస్తున్నాను ఆర్టిస్ట్ గా. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ కెరియర్స్ లో మీరు సూపర్ కిక్ తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. మీ గ్యాంగ్ లో అంత కిక్ ఉంది కాబట్టి మీ గ్యాంగ్ పేరు కూడా అంత కిక్ ఉండాలి. సో నలుగురు ఒకసారి డిస్కస్ చేసుకుని నాకు మంచి పేరు ఇస్తే పెట్టేస్తాం. సంథింగ్ డిఫరెంట్, మంచి క్రేజీ ఉండాలమ్మా, కిక్ ఉండాలమ్మా. యా, మేమందరం డిసైడ్ అయ్యాం, ఒక మంచి పేరు చెప్తున్నా, అది నీకు నచ్చుద్ది. నువ్వు చెప్పని నచ్చిందో నేను తర్వాత చెప్తాను. ఆలుగడ్డ. ఆలుగడ్డ మా ఫేవరెట్ కర్రీ, నీకు ఇష్టమే. అది ఫ్రై బాగా చేస్తాను నేను. ఆలుగడ్డ సక్సెస్ అయితే అదే హ్యాపీ. మీ గ్యాంగ్ పేరు ఆలుగడ్డ. ఆలుగడ్డ. బాగా తేడాకున్నారా పిల్లలు? ఓకే, మీ ఇష్టం ప్రకారం మీ గ్యాంగ్ పేరు ఆలుగడ్డ గ్యాంగ్. పీక్స్ కి వెళ్తుంది భయ్యో. ఇప్పుడు ఈ గ్యాంగ్ పేరు ఇలా పెట్టారు కాబట్టి వాళ్ళ గ్యాంగ్ పేరు ఏమొస్తుందని నాకు టెన్షన్ గా ఉంది. సో మా ఈ కిక్ షోలో ఇంకో గ్యాంగ్ కూడా పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. జాన జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. ఓసారి నన్ను కలిగినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ యు మై డల్ 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 డల్. నోటంకి 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 కో. జాన జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులో కమరుకేము నేను పెద్ద ఫ్యాన్. బాబా సూపర్. అరే రే రే రే, అంతా హైట్ వైజ్ సెట్ అయ్యారు మీ గ్యాంగ్ అంతా, చాలా బాగుంది. అండ్ ఆ ఎంట్రీ దగ్గర నుంచి నాకు ఒక పాతకాలం ధర్మేంద్ర గారి స్టైల్లో వచ్చారు అందరూ. సో మీ పేరు?
Hi, this is Sandy. I came from Apsaguda. నాకు ఇంగ్లీష్ రాదు. Hi, this is Sandy. నేను అప్సిగూడ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? MBA చేశాను. వెల్ డన్, సూపర్. రాశారు? దిస్ ఈస్ గోపాల్ అండ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది నేను. ఓ, ఇంకా ప్రజెంట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇటు వచ్చేసాను. ఇంకా విడిగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా యాక్టింగ్ తో పాటు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. కానీ చాలా టైం ఉంది నాయన. ఎందుకని నేను చేసుకోవాలనిపిస్తుంది. అడిగిలో చేసుకోవాలనిపిస్తుంది, దాని తర్వాతే వద్దనిపిస్తుంది. గుడ్ లక్, ఏ డెసిషన్స్ తీసుకున్న లైఫ్ లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేడం గారు? నా పేరు మణి. మనీ. ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది. ఓ వెరీ గుడ్, సూపర్, గుడ్ జాబ్. సార్ రావడమే తడిసిపోయారు. గురువు గారు? నా పేరు కృష్ణమోహన్ భయ్య. నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాను. వండర్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్లు వచ్చాయి ఇవాళ మన దగ్గరికి. ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఉన్నారు, ఐ మీన్ ప్రొఫెషన్స్. సో మీ గ్యాంగ్ నలుగురు ఆలోచించుకుని ఒక మంచి, అంటే వాళ్ళ టీం ఆలుగడ్డ గ్యాంగ్ అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళకి ఆలుగడ్డ అంటే బాగా ఇష్టం అంట. అంతకన్నా పవర్ఫుల్ పేరు పెడతాం. అంతకంటే పవర్ఫుల్ పేరా? ఆలోచించుకోండి మరి మీ నలుగురు. ఉల్లిగడ్డ గ్యాంగ్. ఉల్లిగడ్డ గ్యాంగ్. మా పేరు చూసి ఇన్స్పైర్ అయి పెట్టుకున్నా. అది ఇన్స్పిరేషన్ కాదమ్మా, పిచ్ అంటారు దాన్ని. ఆలుగడ్డ ఉల్లిగడ్డ సరిపోయింది, పోండి. ఉల్లిగడ్డ గ్యాంగ్. ఉల్లిపాయకి తొక్కుంటది, ఆలుగడ్డకి తొక్కుంటది. కానీ షో అంతా అయిపోయేటప్పటికి ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి, అంటే వాళ్ళ గ్యాంగ్ పేరుకి తోపు అని నేను డిసైడ్ చేస్తాను. ఆలుగడ్డని ఎంత తీసినా తొక్కలే వస్తాయి. ఉల్లిగడ్డ రోజు అవసరం కంపల్సరీ. ఆలుగడ్డ అంటే ఉల్లిగడ్డ కర్రీ వండుకొని తింటారు, అన్ని నంచుకొని తింటారు. కానీ ఆలుగడ్డ చిప్స్ ఎంతమంది చిన్న పిల్లలు అందరూ తినేస్తారు. మేలు తల్లి చేయదు. ఎవర్రా ఇక్కడ గ్యాంగ్ పేరు డిసైడ్ చేసేది మీ నలుగురిలో? సో అర్థమైపోయింది నాకు ఇవాళ షో ఎలా ఉండబోతుందో నాకు అర్థమైంది. చిన్న క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు మీ నలుగురు, కాబట్టి నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో ఫస్ట్ రౌండ్ గురించి చెప్తా. ఓకే. ఫస్ట్ రౌండ్ లో మీరు మీ టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీలో ఉన్నది పైకి చదివి చెప్తారు. పాటలు వింటున్న వాళ్ళు ఆ చీటీలో ఉన్నది ఏంటి అనేది చెప్పాలి బయటికి. 120 seconds, 2 minutes టైం ఇస్తాను. ఎన్ని చీటీలు వాడితే అన్ని 100 points మీకు వస్తాయి. సో మీ గ్రూపుల్లోంచి ఎవరెవరు రాబోతున్నారో మీరు డిస్కస్ చేసుకోండి. ఎస్, KICK కిక్ లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో ముందుగా ఆలుగడ్డ టీం నుంచి ఇద్దరు వస్తారు, ఆ గ్యాంగ్ నుంచి. ఎవరా ఇద్దరు? మేమిద్దరం. ఎస్, యువర్ ఆనర్. స్క్రీన్ మీద 120 కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. మేమేం మాట్లాడుతున్నా మీకు వినపడదు. ఈ చీటీలో తీసి తను ఒక్కొక్కటి చదివి పైకి చెప్తాడు. చేతులు వాడాడు, ఓన్లీ నోట్తో చెప్తాడు. ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేడు, ఏమీ చూపించకూడదు. ఓకే. అతను చెప్తుంది అంటే లిప్సింగ్ బట్టి మీకు ఏమనిపిస్తే అది బయటికి చెప్పండి ముందు. ఓకే. చెప్తే దాంట్లో కనెక్ట్ అవ్వచ్చు ఆన్సర్. ఓకే ఓకే. ఎన్ని మాక్సిమం చీటీలు అయితే అన్ని. ఓకే. రెడీయా? రెడీ. రూల్స్ అన్ని అర్థమైపోయాయి కదా? బాగా. పాటలు వస్తున్నాయా? ఇంకా రావట్లేదు. పాటలు పెట్టమ్మా. స్టార్ట్ అయిందా? వినబడతలే. మరి గేమ్ అదే. కోడంటే కోడి కాదు. ఇప్పుడు ఈ చీటీ ఇస్తాను ఈయనకి. ఈ చీటీలో చూసి ఆయన చెప్తాడు. తర్వాత మాట్లాడుకుందాం. కాదు, మీకు ఎంత పిచ్చి ఉందో చెప్తున్నాను. మీకు మామూలుగా లేదు కదా పిచ్చి. రెడీ ఉన్నారు? స్క్రీన్ మీద 120 సిద్ధం. 120 seconds ఉంది. నువ్వు ఫాస్ట్ గా గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఓకే. బాగుండి, నేను అదే మొత్తుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వన్. యర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా చెప్పు. తన కోపమే తన శత్రువు. ఏంటి? తన కోపమే తన శత్రువు. నీ కోపమే నీ శత్రువు. తన కోపమే తన శత్రువు. నీ కోపమే నీ శత్రువు. తన కోపమే తన డాష్. తన కోపమే తన శత్రువు. తన కోపమే తన శత్రువు. రైట్ ఆన్సర్. డజను అరటి పండ్లు. చెప్పు. డజను అరటి పండ్లు. గట్టిగా. డజను అరటి పండ్లు. డజను 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 ఏంటి? డజను అరటి పండ్లు. డజను అరటి పండ్లు. ఇరక్కొట్టు. డజన్ ఒకసారి చెప్పు, అరటి పళ్ళు ఒకసారి చెప్పు. డజను అంతే. అరటి పండ్లు. డజన్ అరటి చెప్పేది పండ్లు. అరే ఆటలో అరటి పండు. నువ్వే. ఆటలో అరటి పండు. నువ్వు కూరలో కరేపాకు. నువ్వు డజను అరటి పండ్లు. అరటి పండు ఒకటి వినబడుతుందిరా.
డజను డజను ఎన్నుంటాయి ఏంటి ఎన్నుంటాయి అట్టిపళ్ళు అట్టిపళ్ళు ఎన్నుంటాయి ఎన్నుంటాయి డజను డజను అరటి పండ్లు. ఓకే నెక్స్ట్ వేరే చెప్పు అనొద్దు, వేరే చెప్పు. పిజ్జా బర్గర్. పిజ్జా బర్గర్. కొరివి దయ్యం. నీ పేరు? కొరివి దయ్యం. నువ్వే కొరివి దయ్యం. గోలివింద. నువ్వు దయ్యం. హే నువ్వు కొరివి దయ్యం. దయ్యం దయ్యం దట్ అమ్మేంట్రా? దయ్యం దయ్యం. కొరివి కొరివి దయ్యం. గోలివించాడు. కొరివి దయ్యం. గౌరవించడం. కొరివి కొరివి గౌరవించడం అంట. గౌరవించడం. అంటే గౌరవించడం అంట. కడిపు. కొరివి దయ్యం. కొరివి దయ్యం. ఆలుగడ్డ టీం. దేశద్రోహులు. దేశద్రోహులు. దేశ దేశ స్టూడియో. దేశ ప్రదీప్. నేను దేశ ముదురమ్మా దేశ ద్రోహుడు మాట్లాడుతాను. దేశద్రోహులు. ఆలుగడ్డ గ్యాంగ్. పిడిపెల్లో దేశద్రోహులు. గంగి. గరిటెడైనా చాలు కడవడేమి గరవబాలు. ఓకే వెరీ గుడ్ సూపర్ చాలా బాగా ఆడారు వండర్ఫుల్. ఇప్పటి వరకు ఎవరు ఆడలేదు ఇలాగా, ఎందుకంటే మీరు 2 ఆన్సర్స్ రైట్ ఇచ్చారు. ఇప్పటి వరకు అందరూ 5 గానీ 4 గానీ ఇచ్చారు. మీరు కరెక్ట్ చెప్పిన వాటిలో ఒకటి పిజ్జా బర్గర్ ఓకే. తినేది కాబట్టి బాగా చెప్పావు. తన కోపమే తన శత్రువు అది కూడా కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్ 2 రైట్ ఆన్సర్. సార్ ఎంత పెద్ద లైన్ చెప్పాను. అవునా అంత అంతకంటే చిన్న ఈజీ ఉన్నాయి నాకు చెప్తాను ఒక్క నిమిషం. డజన్ అరటిపళ్ళు. అరటిపళ్ళు ఎన్నుంటాయి అని అడుగుతున్నా కదా, డజనేగా ఉండే. ఎస్ కొరివి దెయ్యం నిన్ను చూపించి మరీ చెప్పాడు అతను కొరివి దెయ్యం అని. దేశద్రోహులు అంటే సెట్టా స్టూడియోనా అంటున్నావు నువ్వు. సో 3 రాంగ్ 2 రైట్. ఓకే. సో 120 seconds లో మీరు 2 కరెక్ట్ గా చెప్పారు కాబట్టి 200 పాయింట్స్. ఓకే సో ఆలుగడ్డ గ్యాంగ్ పర్లేదు. స్టార్టింగ్ కొంచెం కిక్ కొట్టినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది. కిక్ ఇంకొంచెం బాగా గట్టి కొడితే స్కోర్ పెరుగుతుంది. ఓకే. సో 200 ఇట్ సైడ్ గ్యాంగ్ వచ్చింది కాబట్టి ఉల్లిగడ్డ గ్యాంగ్ మీ ఉద్దేశంలో మీకు ఎంత రావచ్చు అనుకుంటా? 500. ఎవరిద్దరు వస్తున్నారు? నేను కొద్ది చిన్నగా పెట్టవా పాటలు? చిన్నగా చిన్నగా. అరే చిన్న చిన్న పాటలు సౌండ్ పెట్టండి. తగ్గించి. సౌండ్ ఎక్కువ ఉండాలి కానీ చిన్న చిన్న పాటలు ఉండాలి. నీ జలక్ చూస్తే నాకు అట్లేదు పాట చిన్నగా పెట్టమని చెప్పా. ఏంటి సౌండ్ చిన్నగా పెట్టమన్నా. భోజనమా? తిన్నా సో ఇప్పుడు 120 seconds టైం ఉంది మీకు క్లాక్ లో. వినిపిలే యాక్చువల్లీ 120 నా తలకాయ. ఇప్పుడు ఈ 120 ఉంది కదా, ఈ 120 అయిపోయే లోపల ఎన్ని ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి ఓకే 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 సో 120 seconds కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ ఫస్ట్ సిటీ 1 2 3 గో. బుద్ధిలేని గాడిదా. బుద్ధిలేని గాడిదా. ముత్యాలా ముగ్గు ముత్యాల ముగ్గు. బుద్ధిలేని గాడిదా. ముగ్గు బుద్ధిలేని గాడిదా. ముత్యాల గాడిద. బుద్ధిలేని బుద్ధి బుద్ధి. ముత్యాల ముగ్గు. బుద్ధిలేని గాడిదా. ముందు క్యాండిల్ తీసి వేసిన తర్వాత బుద్ధిలేని గాడిదా. బుద్ధిలేని గాడిదా. విడది ముత్యాల విడది. దండ. తను ఇస్తుంది. ఏ సరిగ్గా చెప్పు. బుద్ధిలేని గాడిదా. ముత్యాల దండ. అంతే బుద్ధిలేని గాడిదా. అంతే అది ముత్యాల దండ. గాడిద బుద్ధిలేని గాడిదా. కోడి పలావ్. కోడి పలావ్. ఇది చెప్తుంది చూడు. అర్థం కాలే గట్టిగా చెప్పు. కోడి పలావ్. చైతి అమ్మా చైతి కోడి పలావ్. గట్టిగా చెప్పు. హే గట్టిగా కోడి చెప్పు. పలావ్. అలా కాదు విడది కోడి. ప్రదీప కోడి కోడి అర్థం కాలేదు గట్టిగా చెప్పు. కోడి 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 పలావ్. కోడి పలావ్. యా యా యా. నెక్స్ట్ తొందరగా చెప్పు. కుండ 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 బద్దలు. కుండ బిందెలు. కుండ బద్దలు బద్దలు. కుండ బిందెలు. బద్దలు బ్రేక్ బద్దలు. కుండ బిందెలు. కుండ బద్దలు. కుండ బందలు. కొత్త బద్దలు. బందలు. అనుబంధాలు అనుబంధాలు అనుబంధాలు. యా యా యా. కొత్త బంధువులు. కొత్త బంధువులు వస్తే వెళ్ళరు. కొత్త బండలు. కొండ బద్దలే. గట్టిగా చెప్పు. నీ బొంద కుండ బద్దలు. బద్దలు. టైం అయిపోతుంది తొందరగా చెప్పు. పెనం మీద పెసరట్టు. పెనం పెళ్లి పెనం పుస్తకం. పెనం పెళ్లి పెనం మీద పెళ్లి భోజనం. అబ్బో పెళ్లి
పెనం పెళ్లి పెనం పెళ్ళం పెళ్ళం మీద పెసరట్టు. పెనం మీద పెసరట్టు పెళ్లి పెళ్ళామా పెసరట్టు పెసరట్టు పెళ్లి పంద్యాలు నీ బొంద పెనం మీద పెసరట్టు గట్టిగా చెప్పు పెనం మీద పెసరట్టు పెళ్లి పందెం పెనం పెనం మీద పెసరట్టు ఓకే, time out. ఒకటి వచ్చింది ఆలుగడ్డ. అండ్ అది కరెక్ట్ గా చెప్పినది మాత్రం కోడి పలావ్. మీరు లాస్ట్ లో మిస్ చేసింది పెళ్ళాం పెళ్లి భోజనం అంటున్నారే, అది పెనం మీద పెసరట్టు. పెళ్ళం పెళ్ళం అంటున్నావు. కుండబద్దలు. అండ్ లాస్ట్ ఇదైతే చాలా బాగుంది, అసలు నాకు చాలా బాగా వచ్చింది. బుద్ధి లేని గాడిద. ఆయన వంక పెట్టుకుని ఎన్నిసార్లు తిట్టాడు తెలుసా నిన్ను? ఎన్ని తిట్టాడంటే ఆయన, ఇంటికి వెళ్ళాక ఈ ఎపిసోడ్ చూడమ్మా. సో మీకు ఇచ్చిన టైంలో ఒకటే ఆవిడ చేత బాగా చెప్పించగలిగారు, అది కూడా కోడి పులావ్. సో నో ప్రాబ్లం, 100 points. నో ప్రాబ్లం, ఏం కాదు. ఉల్లిగడ్డ గ్యాంగ్ 100 points, మంచి స్టార్ట్ అది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి రాని స్కోర్లు మీ రెండు టీంలకు వచ్చాయి. అసలైన విషయం ఏంటంటే 200 ఇప్పటివరకు వచ్చింది లీస్ట్ అనుకున్నాను. కొంచెం బాధగా ఉన్నారు. మీకు 100 రాగానే వాళ్ళ ఆనందం చూసారా? పోనీ మనకంటే దారుణం ఇంకోటి ఉంది అనుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు లేడీస్ వస్తారు. ఐ మీన్ ఎవరో ఒకళ్ళు ఆడొచ్చు. ఈ స్క్రీన్ మీద వీడియో చూపిస్తాను. ఆ వీడియో అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అంటే మీరు ఈ బెలూన్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆపోజిట్ లో ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ చెప్పగానే ఓకే గో అంటాను. క్వశ్చన్ విని వెళ్ళిపోవాలి. రిటర్న్ వచ్చి నా దగ్గర డైమండ్ ఇచ్చాక అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 200 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. అమ్మా -100 కదా, మళ్ళీ -200 అంటావేమో అని. లేదు, నువ్వు 2 తప్పు చెప్తే సరిపోతుంది, నాకు వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. ఆల్గడి గ్యాంగ్ నుంచి ఎవరా వీరనారి? రామా లక్నో. అండ్ ఉల్లిగడ్డ గ్యాంగ్ నుంచి మనీ. రెండు గ్యాంగుల నుంచి వీరనారిలు వచ్చారు రెండో రౌండ్ ఆడడానికి. కేఐసికేలో మా సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో వీడియో చూపిస్తాను. వీడియో చూపించిన దాంట్లో క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. మీరు బయలుదేరి వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత మీ టీం వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఆన్సర్ బయటికి చెప్తే స్ట్రైట్ అవే -100 అయిపోద్ది. మన దగ్గర ఉందే 100. జాగ్రత్తగా ఆడినివ్వండి. ఓకే, ఇక్కడ నుంచి గెంతుకుంటూ వెళ్ళి డైమండ్ తేడమే కొంచెం కష్టం. మీరు ఇట్ సైడ్ ఉన్న డైమండ్, మీరు ఇట్ సైడ్ ఉన్న డైమండ్ తీసు అటు వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ వీడియో. ఏంటి పట్టాబ్ ఎక్కడ? తమ్ముడు ఎలా ఉన్నారా? మన పెద్దగది బాగుందా? ఆ చచ్చిపోయిందిలే గానీ పట్టాబ్ గడ ఎక్కడాక? నాన్న పట్టాబి జుట్టుదిలా తలరైపోతా. ఏంటి ఎలా వచ్చావు? మన బోనకు పెళ్లి కుదిరిందంట కదా, చెరగొట్టతో వచ్చావా? హెల్ప్ చేద్దామని. చూడు, ఇంటికి పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది. నేను చూసారనుకో మా చుట్టం అనుకుంటారు. హలో ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను నేను. ఈజీగానే అడగాలి. ఓకే, మీరు చూసిన ఈ సీన్ లో సునీల్ టీ షర్ట్ కలర్ ఏంటి? గో. బెలూన్ ఉండాలి ఏదమ్మా? బెలూన్ అక్కడుందేంటి? ఇద్దరు డైమండ్లు ఇచ్చారు నాకు, ఎట్ ఏ టైం ఇచ్చారు ఆల్మోస్ట్. కానీ ఈవిడ దగ్గర బెలూన్ ఉంది, ఈవిడ బెలూన్ మాత్రం వేరే సెట్ లో ఉంది. సో అది మీ దగ్గరే ఉంటేనే కౌంట్ అనమాట. అంటే మీరు బెలూన్ మీద ఉన్నట్టు లెక్క కదా, అంతే కదా? సో మణి గారు రెడ్. సో మీరు ఫస్ట్ వచ్చారు, మీరు రెడ్ అని చెప్పారు. వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం. వీళ్ళు గారు కరెక్ట్ చెప్పారు, వీళ్ళకి షిఫ్ట్ అయిపోద్ది. వాళ్ళు రాంగ్ చెప్తే ఇద్దరికి మార్కులు పోతాయి. రెడ్. అబ్బా, ఇంత బిల్డప్ ఇచ్చి ఇంత టైం ఇచ్చి రెడ్ అంట. ఓకే, సో రెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మనీ మీ ఉల్లిగడ్డ గ్యాంగ్ కి 200 points తీసుకొచ్చావు. సూపర్. కానీ ఇది ఫస్ట్ ఛాన్స్ కాబట్టి మీకు మార్కులు ఇచ్చాను. నెక్స్ట్ టైం నుంచి బాల్ హాప్ అవ్వకపోతే స్కోర్ ఇవ్వను, డైమండ్ తెచ్చినా కూడా. బాల్ ఈడ్చుకుంటూ మీతో పాటు తీసుకెళ్లిపోతున్నారు. ఇలా అలా తీసుకెళ్లకుండా గెంతుతో వెళ్ళాలి. ఓకే ఓకే. ఆలుగడ్డ గ్యాంగ్ 200 స్కోర్ లో ఉన్నారు. అండ్ ఉల్లిగడ్డ గ్యాంగ్ 300 points. మీ మనీ మీకు మనీ తీసుకొచ్చేలా ఉంది ఇవాళ. సో
మీరు లీడింగ్ లోకి వచ్చారు కాబట్టి సో టెన్షన్ ఫస్ట్ గేమ్ అయితే మేము గెలిచాం కదా. ఓ 200 రాగానే కవర్ చేసుకోకు దొరికిపోతా. సో సెకండ్ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? సో హియర్ వి గో. సెకండ్ వీడియో. ఏంటి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ తెస్తావా నాన్న? ఎప్పుడు తినటం గురించి కాదురా, తినే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. రాత్రి ఫ్రూట్స్ గురించి నేర్చుకోమన్నా, నేర్చుకున్నావా? నేర్చుకున్నా నాన్న. ఏది ఎల్లో కలర్ లో ఉండే ఓ పండు పేరు చెప్పు. అట్టి పండు. గుడ్. అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టి పండు. వస్తుంది. ఈ ఫ్రూట్ పేరు ఏంటి? బెర్రీ. బెర్రీ కాదురా, స్ట్రాబెర్రీ. దాని సోల్ లేదు కదా నాన్న. స్ట్రా ఉన్నా లేకపోయినా స్ట్రాబెర్రీ అంటారు. పక్కన ఇంకో పండు ఉంది, అప్పుడే ఉంటారు. ఎక్స్ట్రా బెర్రీ. ఎక్స్ట్రా బెర్రీ కాదురా, ఎక్స్ట్రా బెర్రీస్. చిచి, నీ ఏదో తెలిస్తే అట్లా నాకు వచ్చేస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే స్ట్రాబెర్రీస్ అంటారు. ఏంటి ఈ వాసన? తలనొప్పిగా ఉంటే అమృతాంజన్ రాసుకున్నానండి. ఏదో వాసన. ఈ పండు ఏంట్రా? పైనాపిల్. కింద ఉన్న పండు? కింద ఆపిల్. కింద ఆపిల్, కింద ఆపిల్ ఏంటి? పైన ఉన్న పండు పైనాపిల్ అయి ఉంటే కింద ఉండేది కింద ఆపిలే కదా నాన్న. సుష్మా, సుష్మా, క్యాది క్యాబేజీ లేదు, క్యాబేజీ లేదు. పరీక్షలో 5 రోజులైంది. ఏం పీకుతున్నా? కొబ్బరికాయ అలా గుడ్లకి చూస్తావంటే వాడిని అడుగుతావారా? పూచోజీ పూచుతూ అంటే పూచుతాం. గుస్సా మత్ కరో. అయినా హాలిడేస్ స్టార్ట్ అయినా ఇంకా పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అవ్వకుండా ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా విన్నారా? జాగ్రత్తగా చూసారా? అడిగితే ఆన్సర్ కూడా చెప్తాం. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతారు. అసలు ఎంత చిచి ఇదా క్వశ్చన్ అంటారు మీరు. నిజమా? నిజం. మీరు చూసిన ఈ సీన్ లో అబ్బా మీరు చూసిన ఈ సీన్ లో ఎన్ని ఫ్రూట్స్ ని చూపించారు? గో. ఓకే, మీరు డైమండ్ ఇవ్వడం మాత్రం మానేయకండి. ఎందుకంటే ఫస్ట్ డైమండ్ ఇచ్చిన వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోవచ్చు కదా. సో ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. 4. ఓకే, నేను చూపించిన వీడియోలో 4 ఫ్రూట్స్ ని చూపించారు అంటున్నారు. సో మీరేమంటారు? 3. పైనాపిల్, బనానా, స్ట్రాబెర్రీ, ఆపిల్. పైనాపిల్, కింద ఆపిల్, బనానా, స్ట్రాబెర్రీ. అందుకే స్ట్రాబెర్రీస్ 2. అదే అందుకే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పక్కోడి పోయిందన్న ఆనందంలో మనకు ఉన్న ఆన్సర్ కూడా మర్చిపోతాం మనం. అసలు విషయం ఏంటంటే మీరు ఎన్ని చెప్పారు? 4. ఓకే, సో వీడియోలో చూద్దాం ఎన్ని ఫ్రూట్స్ ని చూపించారు. ఓకే, సో మొత్తం 3 ఫ్రూట్స్ ని చూపించారు. బెర్రీస్, పైనాపిల్, కింద ఆపిల్. తన అట్టిపండు నేమ్ కూడా చెప్పాడు కదా. ఏవి చూపించారు అని అడిగాను నేను. అందుకే వార్తలు చూసేటప్పుడు మ్యూట్ లో పెట్టుకోకూడదు, మొత్తం వినాలి వార్తలు. మీరు 3 ది రైట్ ఆన్సర్. మీరు 4 చెప్పారు. బాబా సుశీల నువ్వేని చెప్పామా? 5. నువ్వు 5 చెప్పావా? నేను ఇంకొకటి కూడా అదే 2-3 ఎక్కువ తిన్నావు అనుకో, నువ్వు ప్లాన్ చేస్తున్నావు తెలుసా? అలానే కుదరదు ఇక్కడ. ఓకే, సో మీరు ఫస్ట్ డైమండ్ తెచ్చిచ్చారు అండ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీ స్కోర్ లోంచి 100 పాయే. సో ఆలుగడ్డ గ్యాంగ్ మీ దగ్గర ఇప్పుడు 100 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఉల్లిగడ్డ గ్యాంగ్ మీ దగ్గర 300 పాయింట్స్. ఏం పర్లేదు తగ్గిపోద్ది. డాక్టర్ చూపిద్దాం. ఇప్పుడు మీరే ఆడతారా? ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. మీ టీంలో వాళ్ళు ఇంకొన్ని పిలుస్తారా? నా ఫ్రెండ్ ని పిలుస్తాను. వెరీ గుడ్. మీరు? వెరీ గుడ్, పిలుచుకోండి. నేను ఇప్పుడు డైమండ్ పెట్టొస్తాను. ఓకే, సో ఉల్లిగడ్డ ఘాటు పెరిగేలా ఉంది, ఆలుగడ్డ సరిగ్గా ఉడకట్లేదు. ఉడకపోయినా తింటారు ఆలుగడ్డ తెలియదు. ఓకే, ఆలుగడ్డకి 100 పాయింట్స్ ఉన్నాయి అండ్ మీకు 300 ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కరెక్ట్ చెప్తే మీరు 300 లోకి వెళ్ళిపోతారు. ఓకే, రెడీ? గుడ్ లక్. థర్డ్ వీడియో. సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. స్వీట్. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకెక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడు తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? రాజా, ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును రేయ్ సార్, ఇలారా నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి,
దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్ లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్ ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన సీన్ లో నేను అడగబోతున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అండ్ ఆన్సర్ తెలియగానే గో అనగానే వెళ్ళిపోండి. మీరు చూసిన ఈ సీన్ లో ఎంతమంది కళ్ళజోడు పెట్టుకున్నారు? గో. పడతారమ్మా, పడతారు. ఓకే, సో ఫస్ట్ తీసుకొచ్చింది మీరు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. 3. వెరీ గుడ్, సూపర్. మీరు 3. ఆ 3 ఎవరెవరు అయి ఉంటారు? నేను చెప్తా. ఎవరెవరు? 1 బ్రహ్మానందం, 2 జీవ గారు. మీ ఉద్దేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కళ్ళజోడు ఉందంటారు. ఆన్సర్ మార్చుకోవచ్చా? మార్చుకుంటారా? పని చేద్దాం, వీడియో మార్చేద్దామా? చాలా మార్చుకోవడానికి ఉంటుందమ్మా. అండ్ మీరు ఇచ్చిన ఆన్సర్ 3, రైట్ ఆన్సర్ ఇస్ 2. తెలిసిందా? ఓకే, సో ఇందు మూలంగా మీరు ఉల్లిగడ్డ గ్యాంగేగా, మీరు లెగ్ పెట్టిన మహా విశేషం. అందులోంచి 100. ఓకే, సో ఉల్లిగడ్డ గ్యాంగ్ 200 పాయింట్స్ వెళ్ళిపోయారు. -100 అయింది. సో ఇద్దరు కళ్ళజోడు పెట్టినారు. అండ్ ఆలుగడ్డ గ్యాంగ్ మీరు 100 లో. ఇక్కడే అమ్మాయి ఉండాలి. మీరేం చేస్తున్నారు? ఓకే, సో లాస్ట్ వీడియో మీరు జంప్ చేయండి, ముందుకు వంగుంటే పడిపోతారు. మీరు అవును, అర్థమైంది. ఆల్వేస్ బెలూన్ ఉన్న హ్యాండిల్ మీ వైపు లాగితే జంప్ చేయగలుగుతారు. మీరు ఇలా అంటే ముందు పడిపోతారు. అర్థమైందనే నువ్వు 2 సార్లు పడ్డావు. ఓకే, సో లాస్ట్ వీడియో ఇది. సో చాలా జాగ్రత్తగా చూడండి వీడియో. ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, హియర్ వి గో. వీళ్ళనైతే ఎప్పుడో నా గ్లామర్ తో పడగొట్టేసి అమెరికాలో కాఫీ హోటల్ పెట్టేసేవాడిని కదయ్యా. వీళ్ళు కాదు మనకు కావాల్సిందే. 10 ఏళ్ళు అటో ఇటో ₹1 కోటి కట్టం ఇచ్చి మన మీద కూతంత కలర్ ఉండి కన్నొంక కాలంక లేకుండా అదే ఆ ఐశ్వర్య రాయ్ లేవులు అమ్మాయి నువ్వు సెట్ చేయగలవా? ఎందుకు సెట్ చేయలేనండి? శ్రీకాంత్ ఊహ, రాజశేఖరు జీవిత, నాగార్జున అమల, అంతెందుకండి శ్రీదేవి బోని కపూర్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసింది నేనేనండి. మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, రంభా ఊరుసు పట్టుకొచ్చి మీ ముందు పెడతా. ఏంటా సినిమా యాక్టర్లా? రే పెద్దోడా, నీకు షష్టి పూర్తి వచ్చిన వీడు నీకు పిల్లల్ని సెట్ చేయలేరా? ఏ నీకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టిన కాడి నుంచి వీడి మెప్తూనే ఉన్నావు. వీడి తీరుగులో ఉండేవాడు ఏనుగా తయారయ్యాడు. అవును, వీడిని సంబంధం చూసాడనుకో వీడి ఫుడ్ ఉంటుంది కదా, అందుకే సత్యానికి సంబంధం చూడండి. అందుకని నీకోసం సూపర్ అమ్మాయిని సెట్ చేసాం. నువ్వు అంటే చెప్పు, మాట్లాడు. ఎవరు ఎక్కడ ఉంటుంది చెప్పరా బాబు? నబో నబో నబరి గజులు, ఎత్తుగోలుసు, ముక్కు పొడకలు, నడుము సన్నని నాగరాలు, ఎవలేరు గాని బాగోతో అబో 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 బేడ పరక టెక్కటే. మనకు కావాల్సింది ఇలాంటి క్యాండిడేటే. నా తెల్లటి. ఓకే, సో ఈజీ క్వశ్చన్ అడగండి. కొంచెం చిన్నది అడిగి ఈజీది అడిగితే కొంచెం మీకు కూడా పాయింట్లు వస్తాయి కదా. పర్లేదు, టఫ్ అడగండి. టఫ్ అడగనా? సరే, ఓకే. ఎలాగా చెప్పలేం కదా, అది నాకు తెలుసు కదా. మీరు టఫ్ అయినా ఈజీ అని ఒకటే వేళ ఆన్సర్ ఇస్తారు. మీరు చూసిన ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఏ చేతికి వాచ్ పెట్టుకున్నారు? గో. ఆన్సర్ ఏంటి? నేనే ఇచ్చాను ఫస్ట్. వద్దా? దేవుడా. చెప్పమ్మా ఆన్సర్ ఏంటి? ఐ థింక్ పవన్ కళ్యాణ్ వాచ్ పెట్టుకోలేదు. ఓకే, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. పవన్ కళ్యాణ్ గారు ఏ హ్యాండ్ కి వాచ్ పెట్టుకున్నారు అని అడిగాను నేను. అండ్ యాక్చువల్లీ వీడియో చూసిన తర్వాత వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అసలు వాచ్ పెట్టుకోలేదమ్మా. సో కంగ్రాచులేషన్స్, 200 పాయింట్స్. మనం చాలా బాగా ఆడాం, వచ్చాం. 100 పోయింది.
మళ్ళీ వచ్చాం. ఈసారి అసలు ఆన్సరే తప్పు, కానీ చాలా బాగా జరిగింది. ఇలా కూడా ఆడేవాళ్ళు ఉండాలి. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చేది ఏంటంటే 2 రౌండ్లు అయ్యాక కూడా 100లోను 200లోను ఉన్నది మీరే, కాబట్టి మీరిద్దరు గ్యాంగ్లు సూపర్ గ్యాంగ్లు. వండర్ఫుల్, సూపర్. మీ పోడియంస్కి వెళ్ళిపోండి. టఫ్ క్వశ్చన్ అడిగావా ఈజీ క్వశ్చన్ టఫ్ అడిగావా ఈజీ అడిగావా నేనమ్మా చాలా ఈజీ క్వశ్చన్ అడిగినట్టే. ఈజీ. మీ పోడియంస్ లోకి వెళ్ళిపోండి అమ్మా. అదేంటో రౌండ్ మీరు ఆడారు, నేను అలసిపోయాను. చాలా కష్టంగా అనిపించారు నా చేత మీరు. బట్ లేడీస్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ నలుగురికి. వండర్ఫుల్, సూపర్ గా ఆడారు. ఎంతో కష్టమైన గేమ్ ఇది, ఎందుకంటే ఫిజికల్ గేమ్ ఇది, చాలా కష్టమైనది. బట్ స్టిల్ మీరు మేనేజ్ చేసి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆలుగడ్డ గ్యాంగ్ విత్ 300 పాయింట్స్, ఉల్లిగడ్డ గ్యాంగ్ విత్ 200 పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్తాం. 3వ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మొత్తం రంగు, రుచి, చిక్కదనం 3 మారిపోతాయి. ఓకే, సో ఇందాక పాపం అమ్మాయిలు కష్టపడి ఆడారు కాబట్టి ఈసారి అబ్బాయిలు మీరేం చేస్తారంటే, ఈ గెటప్ లో బాలేరు, మీరు కొంచెం డిఫరెంట్ గా వస్తారు. మీ గెటప్ చేంజ్ అయిన తర్వాత మీకు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాం. ఆ సిచ్యువేషన్ లో మీరు యాక్ట్ చేసి మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీకు పాయింట్లు వస్తాయి. ఓకే, బాగా చేస్తే 300, అబ్బే అనుకుంటే 200, బా అనుకుంటే 100. ఓకే, సో ఇప్పుడు ఏ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్ళి ఏ గెటప్ లో వస్తారని నాకు టెన్షన్ గా ఉంది. ఓ పని చేద్దాం, ముందు అబ్బాయిలు పంపించేద్దాం. ఓకే, అండ్ మీరు వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకోవాలి. 2 అబ్బాయిలు, మీరిద్దరు వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకోవాలి. సో KICK లో మా థర్డ్ రౌండ్ జంబలగడి పంబా. సో బాయ్స్ రెడీయా? రెడీ. ఓకే, గెటప్ చేంజ్. మీరు కూడా గెటప్ చేంజ్. ఓకే, మన 2 గ్యాంగుల నుంచి అబ్బాయిలు డ్రెస్ చేసుకుని రెడీగా ఉన్నారు, గెటప్లు మార్చి. వాళ్ళని చూసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఆలుగడ్డ గ్యాంగ్ లోంచి ఆ ఇద్దరు సుందరాంగుడులు ఎలా ఉన్నారో చూద్దాం. రండి బాబు, రండి. ఆహా, సన్మానం చేస్తే చాలువా కప్పుకున్నట్టుంది కానీ ఈయన చీర కట్టుకున్నట్టు లేదు. అంటే పర్లేదు. ఓకే, ఇలియానా స్లిమ్ గానే ఉంటుంది, ఈయన బకచిక్కిన ఇలియానాలా ఉన్నాడు. సో చాలా బాగుందమ్మా, అద్భుతంగా కుదిరింది మీ ఇద్దరికి. అంటే ఈయన సైజ్ చీర దొరకలేదు, అందుకే సో ఒకళ్ళు ఇలాగే ఉన్నారు కాబట్టి ఈయన మీ భర్త, ఈవిడ ఇలా ఉన్నారు కాబట్టి ఈయన మీ భార్య. ఓకే, మీరు తాగుబోతు భర్త. ఓకే, మీకేం కొత్తగా పెళ్ళైంది. సో తాగుబోతు భర్త, ఆయన వల్ల వచ్చే ఇబ్బందులు గురించి ఇప్పుడు మీరిద్దరు మాకు ఎంటర్టైనింగ్ వేగా స్కిట్ చేసి చూపిస్తే మేము అందరూ ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఓకే, యాక్షన్. ఈ రోజు మా పెళ్లి రోజు. మా ఆయన ఈ రోజు త్వరగా వచ్చేస్తాడు. వచ్చిన సినిమాకి సిక్కర్లు తీసుకెళ్తాడు. మందు బాబులం మేము, మందు బాబులం. ఏమండి, ఏంటి ఇంత బాగా రెడీ అయ్యి డోర్లన్నీ తీసి పెట్టినా? తాగుచ్చారా? తాగే వచ్చిన. ఈ రోజు ఏం రోజు మర్చిపోయారా? మీ అయ్య పోయాడా? యో యో యో, ఏంటండి అలా మాట్లాడతారు? ఈ రోజు మన పెళ్లి రోజు అని, మీరు త్వరగా వస్తారని. పెళ్లి రోజు అంటేనే బ్లాక్ డేనే. పెళ్లి రోజు గుర్తుపెట్టుకున్నాడే ఒక గొప్ప, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా? ఏమండి, మీరు వస్తారని చెప్పి నన్ను సినిమాకి తీసుకెళ్తారని 1000 కళ్ళతో ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కచ్చిపోయాయండి. మీ అయ్య నాకు పెళ్ళైనప్పటి నుంచి కట్నం ఇస్తాడని చూసి చూసి నా కళ్ళు కాయలు అయిపోయాయి. అబ్బో, నేను దొరికిందే ఎక్కువ, మా కట్నం కూడానా? బట్టలు విండిన నీళ్ళ తట్టి స్నానం చేసే ముఖం దానా నువ్వు నాకు దొరుకుతావు అనే. అబ్బో, చిల్లుపడ్డ గడ్రాయిని ఇస్త్రీ చేసుకుని నువ్వు ఏం కావాలా? నీళ్ళల్లో షాయపత్తి వేసుకొని తాగే ముఖం దానా, నిన్ను ఇన్ని రోజులు కట్నం తీసుకోకుండా సాదుతుంటే నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటావానే? నాకు వద్దు, పోవే. నా అందాన్ని ఇట్లా అంటావా? నువ్వు వద్దు, డైవర్స్ ఇచ్చేస్తున్నా, పో. నాలంటే అందానికి ఏ మహేష్ బాబుని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళైపోయిందా? సరే, ప్రదీపం చేసుకుంటా. మీరు నిజంగా భార్య భర్తలు కాదుగా? అది తెలిసిపోతుంది ఇక్కడ, మీరు నిజంగా భార్య భర్తలు కాదు. లేదు, అవ్వలేదమ్మా. ఎక్కడ దొరుకుతుంది చెప్పు? నాకు డైరెక్ట్ గా ఇలియానే దొరుకుతుంది అనుకుంటాను, మళ్ళీ బకచిక్కిన ఇలియానే.
కానీ చాలా బాగా చేశారు. వెరీ వెల్, సూపర్, బాగుంది. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీరు సీరియల్ బాగా చూస్తారా? చూస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చూస్తారు సీరియల్స్? రెగ్యులర్ గా చూస్తాను. చూస్తారు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే యాక్షన్ అనగానే అద్దంలో చూసుకుని తనకు తానే మాట్లాడుకుని ఓన్లీ సీరియల్లోనే మాట్లాడుకుంటారు. ఆలుగడ్డ ఉడికిందా లేదా అనేది ఉల్లిగడ్డ తరిగాక చెప్తాను. ఓకే, సో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాళ్ళది కూడా చూసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఓకే, అంటే లెన్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఉల్లిగడ్డ గ్యాంగ్ నుంచి వాళ్ళిద్దరిని కూడా పిలుద్దాం, వాళ్ళు ఎంత దడిపిస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో ఇద్దరు గెటప్లు, లేడీ గెటప్లు. రోజు పెట్టావా? అవును బాదే, నీకోసమే పెట్టుకోవచ్చు. ఇంక ఈ పని ఏం కనిపిస్తుంది నేను అడగను, ఏం కనిపిస్తుంది నేను అడగను, అడిగితే నాకు కనెక్ట్ అవుద్ది. ఓకే, మీ పాత్రలు అలాగే ఉండండి. మీరు గెటప్లు బాగా సెట్ అయ్యాయి కాబట్టి, అబ్బా చూడలేకపోతాం. సో గెటప్లు బాగా సెట్ అయ్యాయి కాబట్టి మీరిద్దరు ఇప్పుడు ఒక హస్బెండ్ కి 2 wives. ఓకే, సో ఆ హస్బెండ్ కి హార్ట్ అటాక్ వస్తే మీ ఇద్దరు రియాక్షన్లు ఎలా ఉంటాయి అనేది మేము చూద్దాం అనుకుంటున్నాం. మీకు హస్బెండ్ గా మీకు తగిన వాళ్ళనే తేవాలి కదా, ఎందుకంటే అంత బాగున్నారు మీరిద్దరు. మనీ మీరు రండి. ఇప్పుడు మీరిద్దరు ద 2 wives ఆఫ్ ద సింగిల్ హస్బెండ్. ఓకే, ఈ సింగిల్ హస్బెండ్ కి ఇద్దరు భార్యలతో మీకు హార్ట్ అటాక్ వచ్చింది, మీ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. ఏమండి ఈరోజు ఏంటండి స్పెషల్? చాలా బాగున్నారు మీరు. మహేష్ బాబు లాగా ఉన్నారు కదా అక్క. కాదే, అప్పం హీరో అఖిల్లా ఉన్నారు. కాదు మహేష్ బాబే. కాదు, మీరు కూడా అనుష్క తమన్నాలా ఉన్నారు. అబ్బా ఎంత బాగా చెప్పారో మా ఆయన. ఎప్పుడు ఇలానే చెప్తా ఉండండి బాబు మీరు. నవ్వితే చాలా బాగుంటారండి. ఏమండి నాకు హార్ట్ అటాక్ ఏమైందండి? పెయిన్ గా ఉంది బాగా. త్వరగా. హలో హలో హలో, నాయర్ గారండి, మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలండి. డాక్టర్ కి ఫోన్ చేసి హార్ట్ అటాక్ వచ్చేసిందండి. అవునండి, హాస్పిటల్ కాల్ చేయాలండి. ఏమే దొంగ సచ్చిందానా, నేను డాక్టర్ ఫోన్ చేయమంటే లాయర్ ఫోన్ చేసి రమ్మంటావే నువ్వు? సిగ్గుండాలి బతికి. ఏమండి చూసారా దాని బండారం బయటపడింది. నేను అసలేని భార్యనండి, అది కాదండి. బీరువాతాళాలు ఎక్కడుండి అండి? హాస్పిటల్ కి తీసుకువెళ్ళా అంటే బీరువాతాళాలు చచ్చిపోయేలాగున్నా. వెళ్ళాలండి హాస్పిటల్కి, ఇవ్వాలి కాబట్టి రేపు వెళ్ళొచ్చు. తాళాలు ఇవ్వాలి కాబట్టి రేపు వస్తాయా ఏంటి? తగుదనమ్మా అని వచ్చింది, ఏం చేయడానికి? వసేయ్, నేను పెద్ద భార్యనే ఆయనకి. పెద్ద భార్య నువ్వు వచ్చాకనే దానికి హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు వచ్చినాకే దానికి హార్ట్ అటాక్ అయింది. హార్ట్ అటాక్ అంట, రేం బావులు ఒకటే పనులు. చూడు ఎక్కడ పాపము నీరస పడిపోయి. నీ మీద కోపంతో నాకు ముద్దుల మీద ముద్దులు పెట్టేవాడేమో నా మొగుడు. ఇలా ఓవర్ యాక్షన్ చేసి మా ఆయన ఇప్పుడు రేపు 2 పిల్లలు బయట ఎత్తే ఆయన నా అంతవరకు ఉండాలి కదా. హార్ట్ అటాక్ వచ్చి పోతున్నాడు చూడు. ఎందుకు పోతాడు? సుఖంగా ఉంటాడు నా రాజ్యం. చూడండి, దాంతో కలిగిందండి. మీరు 20 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదండి, ఆ పత్రాలు ఎక్కడున్నాయండి? చూసారా 20 ఎకరాలు కొబ్బరి తోట అంటే దాన్ని చేసుకున్నప్పుడు లేదా అది ఒక సార్లు ఉన్నప్పుడు దాన్ని చేసుకుంటువి. ఇప్పుడు చూడు, వద్దంటే మా మొగుని చేసుకుంటువి. నా పిల్లలు కావాల్సిన ఆస్తి అంతా తోసుకొని పోతుంది. నేను కాబట్టి నా ప్రతిభ ఉన్నాడు, నేను వెళ్ళలేనే ఏంటి? ప్రతిభా దగ్గరికి వెళ్తావా? నీకు హార్ట్ అటాక్ తెచ్చి చాలేదా నీకు? బావా నీ దగ్గరకు వస్తానంటే బావా. ఎవరదే? ఓకే, సో చాలా అద్భుతంగా చేశారు. ఇంత బాగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు.
అసలు గుండెపోటు పాత్రలో ఆవిడ ఇరగదీసిందండి అసలు పెర్ఫార్మెన్స్ అడ్డే. అండ్ మీ ఇద్దరు కూడా చాలా బాగా కొట్టుకున్నారు. అండ్ అందుకే ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఇలాగే అవుతుంది అనమాట. సో ఒకళ్ళు చాలు, ఒకళ్ళు ముద్దు, ఇద్దరు వద్దు. అబ్బా వెరీ గుడ్. ఉల్లిగడ్డ గ్యాంగ్ నుంచి కూడా వీళ్ళిద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చి మరీ పెర్ఫార్మ్ చేశారు. సో ఎవరు బెటర్ గా ఉంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, సో ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చిందో చూద్దాం. క్వశ్చన్, నేను నిజం చెప్తున్నా కదా, అసలు ఇంత అద్భుతమైన స్కిట్స్ ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. బాగా టెర్రబుల్ అనుకుంటా. అసలు అద్భుతంగా తర్రంది, అసలు చాలా అద్భుతంగా కుదిరింది. సో అంత బాగా చేశారు కాబట్టి ఈసారి రెండు టీంలకి సమానంగా పాయింట్లు ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు నేను ఆ స్కోరు, మీకే ఇస్తున్నాను. 100 points, 100 points. నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, ఈసారి ఇద్దరిద్దరు కాదమ్మా, నలుగురు కలిపి పార్టిసిపేట్ చేస్తారు లాస్ట్ రౌండ్ లో. సో మీ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రాంగో ఇప్పుడు తేలిపోతుంది. అండ్ అది బాగా ఆడితే ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరే అవుతారు. రెండు గ్యాంగులు హోరా హోరీ పోటీలో ఉన్నాయి. అనాలన్నా కూడా స్కోర్ చూస్తుంటే అనుభూతి కావట్లేదు సెంటెన్స్, ఎందుకంటే నీరసంగా కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. 300 ఏంటి 400 ఏంటి, అది ఫస్ట్ రౌండ్ స్కోర్. అది ఫస్ట్ రౌండ్ లో రావాల్సిన స్కోరు ములిగి 3 రౌండ్లకు తెచ్చుకున్నారు మీరు. ఉడకట్లేదు, గిన్నె మార్చండి. ఓకే, 300 కి 400 కి ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఏమైనా జరగచ్చు కాబట్టి బాగా ఆడాలి. ఓకే, సో లాస్ట్ రౌండ్ కాసుకోనా వాస్కోడిగామా. ఈ నేల మీద చాలా బుడగలు ఉన్నాయి, మీ నెత్తి మీద అద్భుతమైన టోపీలు ఉన్నాయి. బాగుంది కదా, చాలా బాగుంది, సెట్ అయిపోయింది, అసలు ఇంటి నుంచి తెచ్చుకున్నట్టుంది. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీ టీం నుంచి ఇద్దరు బుడగలు పేలుస్తారు, ఇద్దరు ఇక్కడ నుంచి వెయిట్ చేస్తారు. మీరు పేల్చడం మీ వల్ల కావట్లేదో లేకపోతే టైం అయిపోతుందని కంగారులోనో మీరు చేయలేకపోతే మీరు వెనక్కి వచ్చి మీ టీంకి హైఫై ఇస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆడతారు. సో మార్చుకోవచ్చు, మీరు అలసిపోయినప్పుడు వాళ్ళని పిలవచ్చు, మళ్ళీ పిలవచ్చు. సో మొత్తం మీరు ఆడడానికి 90 seconds మాత్రమే ఉంటుంది, రైట్? సో 90 seconds లో ఎన్ని బుడగలు పేలిస్తే అన్ని 100 points మీకు వస్తాయి. సో ఆలోచించుకోండి, ఇద్దరు దగ్గరలో ఉన్నారు, ఎవరు కూడా ఒక్క బుడగ ఎక్స్ట్రా పేల్చినా ఇవాళ విన్నర్స్ అయిపోతారు. సో చాలా జాగ్రత్తగా ఆడండి, ఆలోచించి. సో ముందుగా ఎవరు బుడగలు పిలుస్తారు, ఎవరు ఇద్దరు ఇక్కడ వెయిట్ చేస్తారు? మేము బుడగలు పిలుస్తాం. మీ ఇద్దరు రండి. ఓకే, సో మీకు ఇప్పుడు 90 seconds టైం ఉంది. నేల మీద కూర్చుని మీ టోపీకున్న సూదులతో వీటిని పేల్చాలి. ఓకే, అండ్ చేతులు వాడకూడదు, చేతులు బ్యాక్స్ ఆనది ఫ్లోర్ మీద ఉండాలి. బుడగ కనుక చేతితో ముట్టుకుంటే గనక ఆ బుడగ కౌంట్లోకి రాదు. ఫ్లోర్ మీద చేతులు పెట్టచ్చు, కింద కూర్చుని ఆడాలి. ఓకే, బెలూన్ మాత్రం చేయి టచ్ చేయకూడదు. రెడీ? 90 seconds కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. గుర్రం రెస్ 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 గుర్రం. ఓకే, చాలా బాగా ఆడారు. అండ్ ఇంత దారుణంగా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు. మీ టీం మెంబర్స్ కి ఛాన్స్ కూడా ఇవ్వకుండా మొత్తం 90 seconds మీరే ఆడారు. అదే అమ్మా, అక్కడ నుంచి అందరు చెప్తారు డైలాగులు, ఆడితే తెలిసేది పాపం. సో ఇప్పుడే అవునమ్మా. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎన్ని బుడగలు పేల్చారు తెలుసా? తెలీదు. మీరిద్దరు కలిసి 71 బెలూన్స్ పేల్చారు. ఈచ్ బెలూన్ కి 100 points ఇవ్వగా మీ స్కోర్ ఇప్పుడు 7100 యాడ్ అయ్యి 7500.
మీకు టాప్ సీక్రెట్ చెప్తాను. ఇప్పటి వరకు 400 స్కోర్లో ఎవరు లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేయలేదు, అండ్ ఎవరు దాన్ని 7500 ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కంగ్రాచులేషన్. ఉల్లిగడ్డ గ్యాంగ్, ఆలుగడ్డ గ్యాంగ్ ఆడిన స్టైల్ చూశారు కదా మీరు, ఆ స్పీడ్ చూశారు కదా. సో మనం ఇప్పుడు 300లో ఉన్నాం. సో 7600 కావాలి అంటే ఇంకొక 73 బెలూన్స్ పేల్చాలి మనం. వాళ్ళు 71 పేల్చారు, మనం 73 పేలిస్తే మీరు గెలుస్తారు. ఓకే, 73 పేల్చాలంటే వాళ్ళకంటే స్పీడ్ ఎంత ఉండాలో తెలుసుగా. వాళ్ళు అసలు సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు వాళ్ళు. సో ఆల్ ది బెస్ట్. మీరు మీ పొజిషన్కి వెళ్ళిపోండి. మీరు ఓకే. సో మీరు విన్ అవ్వాలంటే 73 బుడగలు పేల్చాలి. ఓకే, కాదనుకుంటే మీ ఇష్టం, ఎన్నైనా పేల్చుకోవచ్చు. సో ముందుగా ఎవరిద్దరు ఆడుతున్నారు? మణి అండ్ గోపాల్. మణి అండ్ గోపాల్. మణి గోపాల్ ఇద్దరు సిద్ధంగా ఉండండి. మీరే ఫస్ట్ ఆడతారు. అండ్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. నలుగురు ఇందులో పాలు పంచుకున్నారు. నలుగురు చాలా బాగా ఆడారు. బట్ 73 రీచ్ అయి ఉంటారా మీ ఉద్దేశంలో? చాలా బెలూన్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు చేశారా చేయలేదు? 73 చేశారు అనుకుంటున్నాను నేను. చేశారని మీరు అనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటారు? చేయలేదు అనుకుంటున్నారా? అపోజిషన్ కే మీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది మీకంటే. చేయలేదు కదా మీరు? చేశారు, కానీ ఎన్ని చేశారు అది ఇంపార్టెంట్. సో మీ అపోజిషన్ ఏమో మీరు టార్గెట్ రీచ్ అయిపోయారు అంటున్నారు, మీరేమో డౌట్ గా ఉన్నారు. బట్ వాళ్ళైతే 71 బుడగలు పేల్చారు. వెరీ వెల్ ప్లేడ్. మీరు అంతకంటే సూపర్ గా ఆడారు. 61 బెలూన్స్. సో 6100 పాయింట్స్ మీకు వచ్చి మీ టోటల్ స్కోర్ 6400 అయింది. పర్లేదు, కళ్ళు తుడుచుకోమని. అండ్ ఇవాల్టి విన్నర్స్ ఆలుగడ్డ గ్యాంగ్ 7000 పాయింట్. సో వెరీ వెల్ ప్లేడ్. సూపర్ కిక్ వచ్చింది మాకు మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల. అండ్ స్కోర్లు ఎలా వచ్చినా, ఎవరు గెలిచినా మీరందరూ ఎంజాయ్ చేశారు. అండ్ చూసిన వాళ్ళు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. సో థ్యాంక్ యూ మీ నలుగురికి, 8 మందికి. సో మా షోకి వచ్చినందుకు గిఫ్ట్ వోచర్ కార్డ్స్ ఇవి. మీరు స్వైప్ చేసి మీరే షాపింగ్ చేసి మీకు నచ్చిన మీరు కొనుక్కోవచ్చు. మా కిక్ షోలో మీ అందరికి కిక్ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలాగే ఎన్నో కిక్ ఉన్న గ్యాంగ్లు మేము ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఆడతారు. సో మరో ఎపిసోడ్ లో మరో కిక్ ఉన్న గ్యాంగ్ తో మీ ముందు కలుస్తానంటే ప్రదీప్. థ్యాంక్ యూ. दिल का चोर खान 300 मंदी के है दक्किंदी किक्को
నాయకులు KIC